మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట చేరువచ్చిన సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం కలుసుకుని ఉన్నాం. అందుని బట్టి మన దేవునికి మనం స్తుతులు చెల్లింపు బదులుగా ఉన్నాం. పిల్లలు మనం ప్రకటన నేర్చుకుంటున్నాం. అయితే ఈ ఒక్క వారం మటుకు మనం వేరే టాపిక్ నేర్చుకుందాం. ఈ ఒక్క వారం నాకు మరి నిన్న ఉమెన్స్ డే నాకు తెలియదు, అంటే నేను వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇక్కడ బోర్డు మీద రాసిన విధానం బట్టి. కాబట్టి మనం అంటే మీకు స్త్రీలకు సంబంధించిన కొన్ని మాటలు నాకు ఇవాళ చెప్పాలనే ఆలోచన నాకు కలిగింది. కాబట్టి మనం స్త్రీల గురించి మనం కొన్ని మాటలు అనేది గ్రంథం పరంగా మనం ఆలోచిద్దాం. వాస్తవానికి క్రైస్తవ జీవితంలో నేను చిన్నప్పటి నుంచి ఏ చర్చికి వెళ్ళినా ఎక్కడ చూసినా సరే సంఘంలో ఎక్కువ మెజారిటీ శాతం ఎవరు ఉంటారండి? స్త్రీలే ఉంటారండి. టు బి ఫ్యాక్ట్ చెప్పాలంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకే భక్తి ఎక్కువ. ఒక పురుషుడిగా చెప్తాను కానీ మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకే భక్తి ఎక్కువ. చాలామంది స్త్రీలు నేను చాలా మంది చూశాను. చాలామంది దేవుని భక్తిలో చాలా నిష్టగా ఉంటారండి. ఇంకా డినామినేషన్ వాళ్ళైనా వాళ్ళు కొంచెం అసత్యం అంటే సిద్ధాంత పరంగా డాక్టర్ పరంగా తప్పైనా సరే వాళ్ళు కూడా చాలా మటుకు స్త్రీలు దైవ వ్యక్తులు చాలామంది మంచి స్థాయిలో కూడా నేను చూశాను. కొంతమంది అయితే దేవరాత్రుల్లో ప్రార్థనలు కట్టడం, ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో వెచ్చించడం, అటువంటివి నేను చాలా మటుకు చాలా స్త్రీలో చూశాను. కాబట్టి మనం గ్రంథం పెట్టి మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం ధ్యానిద్దాం. అది మూలవాక్యంగా అనుకుంటే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం మనం ఆలోచిద్దాం. అక్కడ 6వ వచనం కిందన ఏముంటుందంటే, అంటే శారా గురించి చెప్తూ ఒక మాట అంటారండి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడిని పిలిచిచ్చు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు మెదడకి ఉన్నాడేలా ఆమెకు పిల్లలవుదురు. ఇవాళ మన టాపిక్ ఏం పెట్టుకోవచ్చు అంటే శారా యొక్క కుమార్తెలు అనే పదం మనం పెట్టుకోవచ్చండి. శారా యొక్క కుమార్తెలు, అది మన అంశం. పిల్లలు మనము మొదటి పేతురు రాసిన పత్రిక మనం చదువుకున్నప్పుడు పేతురు గారు క్రైస్తవులు ఉద్దేశించి రాస్తున్న మాటలు దాంట్లో ఉంటాయి. 2వ అధ్యాయంలో చదువుకుంటే అక్కడ స్టార్ట్ అవుతుంది. 2వ అధ్యాయంలో పేతురు స్టార్ట్ చేస్తే ఏమంటారంటే, మనం బాప్తిసం ద్వారా ఎలాగైతే శిష్యులుగా మనము పుడతామో మన మొగదవచనం మన 3వ చదువుకుంటే అక్కడ మనకు తెలుసు. నేను కూడా ఆలోచించాం. కొత్తగా జన్మించిన శిష్యులు పోలేని వారై అక్కడితో స్టార్ట్ చేస్తారు. అలా కిందకు వస్తూ అలా చదువుకుంటే 11వ వచనం నుంచి ప్రియులారా అని చెప్తూ మొత్తం సంఘాన్ని అందరినీ ఉద్దేశిస్తూ చెప్పడం చెప్పుకున్న మాటలు 11వ వచనం నుంచి మనకి 15వ వచనం దాకా ఉంటుంది. తర్వాత 18వ వచనం నుంచి అక్కడ పనివారులారా అని చెప్పడం జరుగుతుంది. పనివారు గురించి రాయబడిన మాటలు 17వ వచనం నుంచి 20వ వచనం దాకా ఉంటుందండి. ఇప్పుడు ఎస్పెషల్లీ ప్రత్యేకంగా స్త్రీల గురించి మాట్లాడుతూ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6 వరకు ఉంటుందండి. 7వ వచనం కూడా దానికి రిలేటెడ్గా ఉంటుంది. అది కూడా మనం ఆలోచిద్దాం. కాబట్టి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ అధ్యాయం అయితే 1వ వచనం నుంచి 7వ వచనం మనం ధ్యానిద్దాం. రైట్. అయితే శారా గారు ఎవరండి? అబ్రహాం గారు భార్య. శారా అనే పేరుకి అర్థం ఏంటంటే రాజకుమారి అని అర్థం వస్తుందండి. ఆదికాండము 17వ అధ్యాయము 4వ వచనంకి వెళ్తే యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు. 17వ అధ్యాయము మనం ఒకసారి 15 చదువుకుందాం. మరియు దేవుడు ఆదికాండము 17వ అధ్యాయము 15 వచనము. మరియు దేవుడు నీ భార్య అయిన సారయి పేరు సారయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా అని చెప్పడం జరుగుతుంది. ఆ శారా పదం ద్వారా 4 అని ఒక మార్పు ఉంటుందండి. ఆ కిందన ఫుట్ నోట్లో ఏముంటుంది? 4 అనే పదానికి రాజకుమారి. అంటే శారా పదానికి అర్థం ఏంటండి? రాజకుమారి. రైట్. శారా గారు ఎవరంటే అబ్రహాం గారి భార్య. అబ్రహాం గారు ఎవరు? జనములకు తండ్రి.
విశ్వాసులకు తండ్రిని కూడా మనం పిలవచ్చు. విశ్వాసంకి మొత్తం మీద విశ్వాస తండ్రికి ఎవరు పిలవబడ్డారండి? అబ్రాహాము పిలవబడ్డారు. ఎందుకు పిలవబడ్డారంటే ఆయనకున్న గొప్ప విశ్వాసం బట్టి దేవుడు విశ్వాస తండ్రిగా పిలిపించేసేలా అబ్రాహాముకి పేరు పెట్టబడిందండి. అదేవిధంగా శారా గారు కూడా చూసుకుంటే మనం ఆవిడ కూడానండి హెబ్రీ పత్రిక 11:11 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 11:11 చదువుకుంటే ఆవిడ కూడా విశ్వాసరాలుగా పేర్కొనబడింది గ్రంథం అనుసరించి. హెబ్రీ విశ్వాసమును బట్టి శారయు వాగ్దానం చేసిన నమ్మదగిన వాడని ఎంచుకున్నాను కనుక తాను వయసు గతించిందైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. వాస్తవానికి అబ్రాహాము గారు మాత్రమే విశ్వాసం కాదండి, అబ్రాహాము గారి భార్య కూడా చాలా గొప్ప విశ్వాసురాలు. అబ్రాహాము కుటుంబం అనేది విశ్వాసమైన కుటుంబం అండి. అబ్రాహాము కుటుంబం ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబానికి మాదిరి. అబ్రాహాము గారు విశ్వాసమైన వ్యక్తి, ఆయన భార్య విశ్వాసురాలు, ఆయన కొడుకని ఇస్సాకు కూడా విశ్వాసుడు. అదొక మంచి విశ్వాసులైన కుటుంబం. చాలామంది అబ్రాహాము గురించి ఎక్కువ చదువుకుంటాం, కానీ అంటే శారా గారి గురించి మనం చదువుకుంటాం, తక్కువ మనం చదువుతాం. వాస్తవానికి ఇక మనం చదువుకుంటే ఎంత చదువుకుంటాం, 1 పేతురు 3లో చదువుకుంటే అక్కడ శారాకు పిల్లల అనుభూతుల పదం ఉందండి. అక్కడ అంటే స్త్రీలు ఎలా పోల్చబడాలి, శారాకు పిల్లల్లో పోల్చబడాలి. అది గొప్ప ప్రశంస అండి. అది 1 పేతురు 3:6 చదువుకుంటే ఆమెకు పిల్లల కుదురు కింద పదం ఉంటుందండి. అంటే స్త్రీలందరూ ఎవరు పిల్లలు అవ్వాలట? సారే పిల్లలు అవ్వాలంటే సారే పిల్లలు అంటే ఆయనకు అర్థమైంది. సారా ఏ విధంగా జీవించిందో, సారా యొక్క భక్తి జీవితం ఏ విధంగా ఉందో, ఆవిడ గుణ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో అటువంటి మీరు కూడా కలిగి ఉండాలని చెప్పడం జరిగిందండి. సారాకు పిల్లలు అనటం అన్న మాట అనేది ఆవిడ గొప్ప ప్రశంస అండి, గొప్ప ప్రశంస. కాబట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మొదటిగా ఏం చదువుకున్నాం అంటే, సారా గారు అనేది ఆవిడ అబ్రాహాము గారిలో గొప్ప విశ్వాసం గల స్త్రీ అని మనం ఆలోచించాం. అయితే మనం ఆ 3వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఆ 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం ఆ వచనం బట్టి ఆలోచిస్తే ఒక 4 పాయింట్లు మనం రాసుకోవచ్చండి. 4 పాయింట్లు రాసుకోవచ్చు. మొదటగా దేవుడు శారాగా పిల్లల్లో వాళ్ళు ఎందుకు ఎంచారు, ఎందుకు ఆమెను అంత హెచ్చించారంటే కొన్ని క్వాలిటీస్ దేవుడు గ్రంథంలో చెప్పడం జరిగింది. ఏంటి ఆ క్వాలిటీస్ అంటే, మొదటగా మొదట చదువుకుంటే 3 అయితే మొదట చదువుకుందాం. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండి. తర్వాత 2వ వచనం చదువుకుందాం. అందువలన వారిలో చూచి వాక్యము లేకుండానే రాబడబడవచ్చును. చాలండి. ఇక్కడ మొదటి లక్షణం ఏం చెప్పబడుతుందంటే ఆవిడ గురించి, అటువల్ల స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. స్వపురుషులు అంటే ఎవరు? ఇక్కడ సందర్భం బట్టి భర్తలు అవుతారండి. కుటుంబంలో భార్య అయితే భర్తకి స్వపురుషుడు ఎవరు అవుతారు? భర్త. అక్కడ ఏముంది గ్రంథం బట్టి ఆలోచిస్తే, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి. లోబడి ఉండి, లోబడి అంటే అర్థం ఏంటండి? లోబడ్డం అంటే అర్థం ఏంటండి? అంటే ఒక బానిసగా ఉంటామా లోబడ్డం అంటే? లోబడ్డం అంటే బానిసగా ఉండడం కాదండి. విధేయత చూపడం, నా భర్త నాకు అధికారిని ఒక వినమ్రత భావంతో కలిగి ఉంటాం, అది లోబడ్డం అర్థం. లోబడ్డం అంటే బానిసగా బ్రతకడం కాదండి. లోబడి అంటే బానిసగా బ్రతకడం కాదండి. అటువంటి లోబడి స్వభావం ఎవరికి ఉంది? శారా గారికి ఉందండి. అసలు లోబడమని చెప్పింది ఎవరు? అలాగా దేవుడు చెప్పింది. మనుషులకు ఏమీ తెలియదు. మనుషులకి అసలు ఎలా ఉండాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. లోబడ్డం అంటే, స్త్రీలు పురుషులు లోబడ్డం అంటే అది దేవుని చిత్తాన్ని గౌరవించడం. అలా చెప్పింది ఎవరండి? దేవుడు చెప్పిందండి. లోబడ్డం అనేది చాలా మంచి స్వభావం ఆడవాళ్ళకి. లోబడ్డం చాలా మంచి స్వభావం. అది దేవుడు చెప్పిన మాట. లోబడ్డం అనేది దేవుడు చెప్పిన మాట అండి అది. ఇంకా మనం చదువుకుంటే, అందువల్ల వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే
వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడం వల్ల రాబట్టబడవచ్చును. ఎంత గొప్ప మాట తెలిసింది. నేను ఇక్కడ ఒక మాట ఏముందంటే, పవిత్ర ప్రవర్తన చూచి, మీ పవిత్ర ప్రవర్తన అని శ్రీలత మంత్ర మాట కాబట్టి, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన అంటే అర్థం ఏంటండి? నడవడిక, మన బిహేవియర్, మన చేష్టలు, అది ప్రవర్తన. మీ పవిత్ర ప్రవర్తన ఎలాగుంటుందంటే, ఆ ప్రవర్తన అనేది, ఆ ప్రవర్తన ఒక స్త్రీ, ఒక కుటుంబంలో ఒక స్త్రీ పవిత్రన ఎంత గొప్పదంటే, భర్త అవిశ్వాస అయితే, ఉదాహరణకి ఒక కుటుంబం ఉంది, కుటుంబంలో భర్త నమ్ముకోలేదు దేవుణ్ణి, భార్య నమ్ముకుంది. భర్త ఎంత చెప్పుకున్నా వినట్లేదు, మారట్లేదు. అటువంటి సిచ్యువేషన్లో భార్య నడవడిక బట్టి భర్త కూడా మారిపోయే అంతగా ఉంటుందండి. వాక్యం లేకుండానే పదం చూసాడు అక్కడ. అంటే వాక్యం లేకుండా అంటే వాక్యం ఒక ప్రాముఖ్యత తగ్గించిన కాదు, కానీ భార్య యొక్క ప్రవర్తన చూసి కూడా భర్త కూడా మారిపోయే విధంగా ఉంటుందంటే, అది ఒక దేనిలో గొప్పదనం? అది ప్రవర్తనలో గొప్పదనం. ఒక స్త్రీ పవిత్ర ప్రవర్తన ఒక గొప్పదనం ఏంటంటే, ఆ ప్రవర్తన నుంచి మరొకటి మారిపోతాడా? వాక్యం లేకుండా మారిపోతాడా? వాక్యం లేకుండా మారిపోతాడు. చాలామందికి సువార్తను ప్రకటిస్తాం, అంటే మన జనరలైజ్ చేసుకుంటే సువార్త అనేది మనం వాక్యం చెప్పి మనం మార్చచ్చు. రెండోది ఎలా మార్చచ్చు అంటే, ఒక వ్యక్తి వాళ్ళ జీవితాన్ని చూసి మరొకరు మారచ్చండి. ఎలాగండి? జీవితాన్ని చూసి మారచ్చండి ఒక వ్యక్తి కూడా. ఎవరైనా సరే అంటే లేదు అంటే పురుషులైనా స్త్రీలైనా సరే అండి, వాక్యం ఎంత నేర్చుకున్నా గొప్ప కాదు, వాక్య జ్ఞానం ఎంత ఉందో గొప్ప కాదు, మన ప్రవర్తన చాలా ముఖ్యం. పౌలు గారు కూడా ఏమంటారంటే, నాకు అంత అంటే 13 అంటారండి, ఒక వ్యక్తికి ఎంత జ్ఞానం ఉన్నా సరే, ఆ వ్యక్తికి ఏమున్నా సరే ప్రేమ లేకపోతే వెదురు అని మాట్లాడతాడు. ప్రవర్తన అయితే ప్రతి ఒక్క మనిషికి చాలా ఇంపార్టెంట్. ప్రవర్తన మెయిన్, గుణం మెయిన్ అండి, గుణం మెయిన్. ప్రవర్తన ఉంటే ఒక వ్యక్తి వాక్యం లేకుండా అవతల వ్యక్తిని మార్చొచ్చండి. అంటే అటువంటి గొప్ప శక్తి దీంట్లో ఉంది, పవిత్ర ప్రవర్తనలో ఉందండి. ఇంకా మనం 4వ వచనం చదువుకుంటే, అంటే మనం లైన్ బై లైన్ వచ్చిన చదవడం, పాయింట్ పెట్టి ఆలోచిస్తాం. 4వ వచనం కూడా సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అని పదం ఉందండి. మొదటి వచనంలో ఏమన్నారంటే, 2వ వచనంలో పవిత్ర ప్రవర్తన అన్నారు. 4వ వచనం ఏమన్నారంటే, సాధువైనట్టు మృదువైనట్టు అన్న గుణము అని పదం వాడారండి. గుణం అంటే అర్థం ఏంటండి? చాలామంది ఏమంటారండి, కొన్ని సంబంధాలకు వెళ్ళినప్పుడు, అంటే మన జనరల్కి తెలిసిన మాట, అన్ని బాగానే ఉండగా నా అమ్మాయి గుణం మంచిది కాదని అంటారండి. అవునా కదా? ఆ అమ్మాయికైనా అంటారు, అబ్బాయికైనా అంటారండి. అంటే గుణం అంటే దేనికి సంబంధించిందండి? గుణం అంటే ఒక వ్యక్తి క్యారెక్టర్కి సంబంధించిందండి. గుణం అంటే వ్యక్తిత్వానికి సంబంధించిన గుణం. ఇక్కడ చూసుకుంటే వీళ్ళది అక్కడ సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. గుణం అంటే హృదయం సంబంధించింది. గుణం అంటే మన అంతరంగ స్వభావం సంబంధించింది. స్వభావం సంబంధించిన మాట, నేచర్ సంబంధించింది. మన స్వభావం ఎలా తెలుస్తుంది బయటికి ఇతరులకి? ఇప్పుడు నా స్వభావం ఎలా తెలుస్తుంది మీకు? మాట్లాడే విధానంలో తెలుస్తుంది, నా చూపులో తెలుస్తుంది, నా ప్రవర్తనలో తెలుస్తుంది. దాన్ని అంతరంగ స్వభావం అన్నారు. స్వభావం ఎక్కడి నుంచి రావాలి? అంతరంగం, హృదయపు అంతరంగ స్వభావం, హృదయం అంతరంగంలోంచి రావాలండి స్వభావం అనేది. స్వభావం అంటే నేచర్. నేను మనం ఒక మాట చదువుకుంటూ గలతీ 4 చదువుకున్నాం. ఒకటి పౌలు గారు ఏమంటారంటే, మీలో క్రీస్తు స్వభావం ఏర్పడలేదు అంటాడండి. మీలో క్రీస్తు స్వభావం ఏర్పడే వరకు నాకు ప్రసవేదన కలుగుతుంది అంటాడండి. క్రీస్తు స్వభావం వల్ల ఎలాగ ఏర్పడుతుంది? నేను మనం చదువుకున్న సంపూర్ణ పదం. సంపూర్ణ అంటే అర్థం ఏంటండి? సంపూర్ణ అంటే అర్థం అంటే క్రీస్తులో ఎదవడం. క్రీస్తు ఎదవడం అంటే అర్థం ఏంటండి? క్రీస్తు స్వభావం ధరించుకోవడం. స్వభావం ఎలా ధరించుకుంటాం మనం? స్వభావం మనమే మార్చుకోవాలి. మనలో స్వభావం అనేది దేవుడు మనకు దయచేయడండి. జాగ్రత్త వినాలి. మనలో ఉన్న స్వభావాన్ని ఎవరు మార్చుకోవాలి? మనమే మార్చుకోవాలి. దేవుడు దాన్ని మార్చడు. స్వభావాన్ని మనమే మార్చుకోవాలి. మనం ఎలా మార్చుకుంటాం?
మన వాక్యం చదివితే వాక్యం బట్టి మన మనసాక్షి పరిశుద్ధపరచబడుతుంది. దాన్ని బట్టి మన స్వభావాన్ని మార్చుకుంటాం. ఈ స్వభావం మార్చడం పరిశుద్ధుడు సహాయం చేస్తారు మనలో నుండి. కానీ మారవలసింది ఎవరు? మనమే మారాలని. హృదయము అంతరంగ స్వభావం మారితే నోటి మాటలు మారుతాయి, నీ చూపు మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది. అన్నిటికీ మూలం ఎక్కడ ఉందని? హృదయం. సజ్జనుడు తన ధన నిధుల నుండి మంచివి బయటకు తెస్తాడు, దుర్జనుడు ఏం చేస్తాడు? తన హృదయం నుండి చెడ్డవి బయటకు తెస్తాడండి. హృదయంలో ఏమున్నాయి? మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. మనం సాధారణంగా లోకం ఏం చేస్తే చెడ్డవి బయటకు తెస్తాం, మంచివి తేదు. మంచివి బయటకు ఎలా వస్తాయి? లోనది మంచిది ఉంటే మంచిది బయటకు వస్తాయి. మంచిదే ఉంది, వాక్యం మంచిదే, వాక్యం సత్యం కాబట్టి వాక్యం మనలో ఉంటే బయటికి వస్తాయి, మంచివి వస్తాయి. మీకు అర్థమవుతుందండి. మన హృదయము ఈత నింపుకుంటే హృదయం నిండుదని బట్టి నోరు మాట్లాడిన వచ్చిన ఉంది కదా. హృదయం ఎలా నింపుకుంటే నోరు అలాగా మాట్లాడుతుంది. హృదయం వల్ల చెత్త ఉందనుకోండి, బయట నోటు మాటలు ఏమొస్తాయండి? చెత్త మాటలు వస్తాయండి, మంచి మాటలు వస్తాయండి. హృదయము బూత్ సింబాలతో బూత్ మాటలతో నేర్పుకుంటే మనం నిండితే మాటలకు వస్తాయండి, బూత్ మాటలు వస్తాయండి. వాక్యం హృదయంలో పెట్టుకుంటే మాటలకు వస్తాయండి, మంచి మాటలు వస్తాయండి. అంటే అన్నిటి మూలం అంటే హృదయం అంతరంగ స్వభావము. హృదయం అంతరంగ స్వభావం అంట మీకు అలంకారంగా ఉండబోలేని అంటారండి. అయిన తర్వాత అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. దేవుని దృష్టి మిగుల విలువ గల పదం వాడేది. మిగులు విలువ గల పదానికి ఆ గ్రీకులో అదే పదము ఎక్కడ వాడబడిందంటే 6వ వచనంలో, 2వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమగు అనే పదం ఉంటుంది. అమూల్యమైన పదం దగ్గర అదే పదము గ్రీకులో వాడబడింది. తర్జుమలో అదే పదము 2 సార్లు ఇక్కడ విలువ గల పదం వాడబడితే అక్కడ అమూల్యమైన పదం వాడబడిందండి. అంటే దేవుని దృష్టికి ఏది విలువైందండి? దేవుని దృష్టికి అంతరంగ స్వభావం విలువైందండి. దేవుడు ఏం చూస్తాడండి? మనుషులు పై రూపం చూస్తాడో హృదయం చూస్తాడండి? దేవుడు హృదయమే చూస్తాడండి. దేవుడు హృదయం చూస్తాడు తప్ప దేవుడు మనుషుల్లాగా పై రూపం చూడడండి. మనుషులేమో పై రూపం చూస్తారు, కానీ దేవుడేమో ఏం చూస్తాడండి? దేవుడు హృదయం చూస్తాడండి. పవిత్ర ప్రవర్తన అంటే మనం ఏం ఆలోచించాలంటే, సారా గారు ఆవిడ ఇష్టపూర్వకంగా లోబడిందండి. తన భర్తకి ఇష్టపూర్వకంగా లోబడింది, బలవంతంగా కాదు. దేవుడి చిత్తానికి అనుగుణంగా లోబడిందండి. దేవుడి చిత్తానికి అనుగుణంగా లోబడిందండి. అటువల్ల పురుషుడు కూడా ఎలా ఉండాలి? కుటుంబంలో పురుషుడు కుటుంబాన్ని నడిపించే నాయకుడిగా ఉండాలండి. నాయకుడు అని పదం ఉంది, నియంతృత్వం పదం ఉంది. నియంతృత్వం అంటే అర్థం ఏంటండి? నియంతృత్వం అంటే బానిసగా చేసి చూడడం. ఒక కుటుంబంలో పురుషుడు ఎలా ఉండాలి? నాయకుడిగా ఉండాలి, నియంతృత్వంగా ఉండకూడదండి. నియంతృత్వం ఉంటే అర్థం ఏంటంటే స్త్రీని బానిసగా చూస్తాడు, భార్యని బానిసగా చూస్తాడు. కానీ గ్రంథం ఎప్పుడు అలా చెప్పలేదండి. పురుషుడు నాయకుడు గౌరవించాలి కుటుంబంలో. స్త్రీ ఎలా ఉండాలి? భర్తకి అనుగుణంగా లోపల జీవించాలి. అది ఎవరి చిత్తం? అది దేవుని చిత్తం. లోకాలకు వెళ్తే అనేక మాటలు ఉంటాయి. స్త్రీలు సమానం, మనం వాళ్ళతో సమానం, మన వాళ్ళకి ఎద్దుగా ఉండాలి, హెచ్చుగా ఉండాలి. లోకం మాటలు పక్కన పెట్టండి, మనకు వాళ్ళకి సంబంధం లేదు. మన క్రైస్తవులు కాబట్టి మనకి ధర్మశాస్త్రం కొత్త మొత్తం మనకు ఆచరణ కాబట్టి దీని ప్రకారం మనం నడుచుకోవాలి. అది మొదటి పాయింట్ అయితే. రెండోది ఏంటంటే, వారికి పూర్తిగా గౌరవం ఉందండి. గౌరవము వాళ్ళు పూర్తిగా కలిగి ఉన్నారు. ఇక్కడ మనం చదువుకుంటే 2వ వచనంలో 3వ వచనంకి వెళ్దాం ఒకసారి. 3వ వచనం చదువుకుంటే, జడలు అల్లుకున్నటయు, బంగారం నగలు పెట్టుకున్నటయు, వస్త్రములు ధరించుకున్నటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అని పదం వాడారండి. ఇక్కడ ఏమన్నారు? జడలు అల్లుకునుట, బంగారం నగలు పెట్టుకున్నట, వస్త్రం ధరించుకుంటే అర్థం ఏంటంటే మామూలు వస్త్రం ధరించుకో చెప్పడం మాట కాదు, కానీ కొంచెం మిక్కిలి వెలకల వస్త్రం ధరించుకుంటే అర్థం చేసుకోవచ్చు. అయితే అవి మీకు అలంకారముగా ఉండక పదం వాడారండి. చాలామంది వచ్చిన పట్టుకొని ఏం చేశారంటే, కొంతమంది పెందుకొత్త సంఘం వాళ్ళు ఏం చేశారు, మొత్తం వాళ్ళు ఏం పెట్టుకోరండి, నగలు పెట్టుకోరు, మొత్తం అంతా బోర్డు చేసుకొని అంటే వచ్చిన అక్షరార్థంగా ఆలోచిస్తారు. కానీ వాస్తవానికి చెప్పిన మాట పూర్తిగా వద్దని కాదు. వాస్తవానికి
అంటే ఇవన్నీ సారగా చెప్తున్న మాటలు, సారగారు చెప్తూ మనకి ఇవన్నీ వివరిస్తారు పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా. ఉదాహరణకి ఒక సందర్భంలో మనం చదువుకుంటే ఆదికాండము 12:14 వెళ్తే, అబ్రాహాము సారాతో కలిసి ఐగుప్తు దేశం వెళ్ళారండి. కానాను ఫస్ట్ వెళ్ళారు. అంటే హారాను దేశంలో మొదట ఉండేవారు. హారాను దేశం నుండి ఫస్ట్ కానాను వెళ్ళారు. కనాన్లో కరువు వస్తే వీళ్ళిద్దరు కూడా కుటుంబంతో సహా ఐగుప్తు దేశంకి వెళ్ళారండి. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఆ ఆదికాండం 12:14 చదువుకుంటే, అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిల సౌందర్యవతియు ఉండుట చూచిరి. ఎవరు స్త్రీ అక్కడ? సారాగర. వాస్తవానికి సారాగర చాలా అందగత్త అండి. ఆవిడ చాలా అందంగా ఉండేవారు అప్పుడు. చూసారా, మిక్కిలి సౌందర్యవతి పదం వాడారండి సారాగర ఉద్దేశించి. ఎవరు చూసారట? ఐగుప్తులు చూసినప్పుడు మిక్కిలి సౌందర్యవతిగా కనబడింది. అంటే వాస్తవానికి వాళ్ళందరూ వెళ్ళినప్పుడు ఈవిడ ఎంతో కొంత అలంకారంగా ఉండే వీళ్ళు ఉంటారండి. అవునా కాదా? మనమే ఒక ఊరిలో ఒక వేరే వెళ్ళినప్పుడు అలంకారంగా వెళ్తాం. అంటే స్త్రీలు చెప్తాను మాట. అంటే పూర్తిగా వద్దని విషయం కాదు, కానీ మరి అలంకారం అంటే ఐగుప్తులకి వాస్తవ ఐగుప్తులు అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ వేషధారణ ఎక్కువ అలంకారం జరిగిస్తారండి. అంటే పూర్తిగా అలంకారం చేసుకోలేదని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే అంటే బహుశా మరి ఎలాగ అర్థం చేసుకోవాలంటే వచ్చినాన్ని సారా గారు ఎక్కువ బాహ్య అలంకారం కన్నా ఎక్కువ హృదయ అలంకారం దృష్టి ఎక్కువ పెట్టిందని అర్థం చేసుకోవాలండి. మీకు అర్థమవుతుంది పాయింట్ అంటే. వాస్తవానికి ఈ పేతురు రాసే టైంకి రోమన్స్ గ్రీకులు వాళ్ళకి ఏంటంటే స్త్రీలు వాళ్ళకి అలంకారానికి ఇంచుమించు 2 గంటలు కేటాయించేవారండి ఆ కాలంలో. 2 గంటలు. ఇప్పుడు కూడా మేకప్ ఉన్నాయి కదండి, ఇప్పుడు కాస్మెటిక్స్ ఇప్పుడే కాదండి, ఇది ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం. రోమన్స్ గ్రీకులు అయితే మరీ ఎక్కువ ఉండేదండి, 2 గంటలు కేటాయించేవారు. జడలు వేసుకోవడం కూడా మామూలు జడ కాదు, దానికి ఒక స్పెషలిస్ట్ ఉంటాయి కదా, ఇది లేడీస్ తెలిసినవే. ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో ఉన్న మాటలే, కొత్త రకం మాటలే కాదు, అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవారు. ఇక్కడ సందర్భంతో ఆలోచిస్తే కదా మనం మాట అనేది ఎలా ఆలోచించాలంటే, ఇది కేవలము అలంకారం వద్దని మాటలో రాయబడిన మాట కాదు, కానీ స్త్రీ అంటే సారా గారు ఎలాగనుకున్నారంటే బాహ్య అలంకరణ కన్నా అంతర్గత అలంకారం అనేది చాలా గొప్పదని ఆవిడ భావించారండి. ఎలా భావించారు ఆవిడ? ఎలాగనుకున్నదంటే దేవుడి మీద ఆవిడకున్న విశ్వాసం బట్టి, దేవుడు అనుకున్న విధేయత బట్టి ఆవిడ మనసుకు తగ్గిందండి. నా దేవుడు పై రూపం చూడ తెలుసు అంటే దేవుడిని ఎవరైతే సంపూర్ణ తిరుగుతారో వాళ్ళకి అర్థమైపోతుందండి భాష, దేవుడి భాష వాళ్ళకి అర్థమైపోతుంది. దేవుడికి ఏది ఇష్టమో దేవుడికి ఏది ఇష్టం లేదు మనసుకు అర్థమైపోతుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి. ఎవరికి అర్థమవుతుందంటే భయపడ్డ స్త్రీకి అర్థమైపోద్దండి. ఇలా నడవలో అలా అలంకరించో వాళ్ళకి అర్థమైపోద్దండి. ఇదే మాట మనం తీతు రాసిన పత్రిక 2:5 చదువుకుంటే అక్కడ కూడా ఒక మాట ఉంటుంది. అలాగనే ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారి ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించేవారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పని చేసుకున్న వారును మంచివారిని ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చెయ్యవారిని ఉండవలని బోధించము. ఇక్కడ ఏమంటున్నారంటే తీతు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారంటే మరొక రకంగా అలాగనే వృద్ధ స్త్రీలు అంటే అర్థం ఏంటండి? వృద్ధ స్త్రీలు అంటే అర్థం ఏంటంటే ఏజ్డ్ పీపుల్ అండి, పెద్ద వయసులో గల వ్యక్తులు. ఇప్పుడు సంఘంలో పెద్ద వయసులో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే కొండెకెత్తలను మిగుల మధ్య పానాసక్తులే ఉండక, అంటే పెద్ద వయసు గల స్త్రీలు సంఘంలో ఎలా ఉండాలంటే వాళ్ళు అంటే ఆ కాలంలో వృద్ధ స్త్రీలు కూడా ముందు తగ్గవారట మద్యపానాసక్తి పదం వాడారు. అంటే అప్పుడు సంగతులు అండి. ఇప్పుడు కూడా కొంతమంది సిటీస్లో కానీ పల్లెటూరులో కానీ అది వేరే విషయం. అయితే వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలంటే సంఘంలో చెప్తూ ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఉండవాలననియు దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు ఆ కిందకు వస్తే మంచి ఉపదేశం చేయవారని ఉండవాలని బోధించమన్నారు. అంటే వృద్ధ స్త్రీలు ఏం చేయాలంటే సంఘంలో ఉన్న వాళ్ళు పెద్దవారు చిన్న స్త్రీలకు బోధించాలండి. మీకు అర్థమవుతుందండి. సంఘంలో
పెద్దవాళ్ళు వాళ్ళేమో చిన్నవాళ్ళకి తక్కువ అంటే చిన్న వయసు ఉన్న స్త్రీలకి వాళ్ళు బోధించే విధంగా ఉండాలండి. ఇంకేమన్నారంటే యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులు ప్రేమించేవారుగా ఉండాలండి. అలాగే కుటుంబం ఎవరైతే కలిగి ఉన్నారో యవ్వన స్త్రీలు వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలంటే తమ భర్తలను పిల్లలను ప్రేమించేవారుగా ఉండాలంట. ఉంటూ స్వస్థ బుద్ధి గలవారును మంచి బుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పని చేసుకున్న వారును మంచి వారిని ఉండవాలని బుద్ధి చెప్పొచ్చు. ఎంట ఉండి పని చేసుకున్న వారు అంటే అర్థం ఏంటండి? దీనికో చిన్న కాంట్రడిక్షన్ ఉంది. ఏంటంటే స్త్రీలు పని చేయొచ్చా లేదా అని ఒక విషయం ఉందండి. గ్రంథం బట్టి స్త్రీలు పని చేయొచ్చా లేదండి? చేయటానికి ఆధారం ఎక్కడ ఉందండి? వాస్తవానికి మనం సామెతల గ్రంథం 30 తిరిగేస్తాం. ఒకసారి సామెతలు 30 తిరిగేస్తే అంటే పూర్తిగా అక్కడ చిన్న విషయం మనం నేర్చుకోవాలండి. అక్కడ సామెతలు 31 అధ్యాయంలో 10 చదువుకుంటే గుణమతిన భార్య దొరుకుతారు అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది. 11 ఆమె పెనిమిటి ఆమె మీద నమ్మిక ఉంచును అతని లాభరాకు విలుపు కలగదు అని చెప్తూ 13 చదువుకుందాం. ఆమె గొర్రెబొచ్చును అవిచినారను వెతుకును తన చేతులారా వాటితో పని చేయను. 14 చదువుకుంటే వర్తకులు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకును. 15 ఆమె చీకటితో లేచి తన ఇంటి వరకు భోజనం సిద్ధపరచును తమ పనికత్తులకు బెత్తం ఏర్పరచును. ఆమె పొలమును చూసి దాన్ని తీసుకున్నాను. అంటే వాస్తవానికి ఇవన్నీ కూడా ఇంట్లో చేసుకున్నారు కూడా కాదండి, అదొక బిజినెస్ అనుకోవచ్చు. అంటే వాస్తవానికి మనం అంటే సందర్భం అంటూ ఆలోచించగలిగితే 17 చదువుకుందాం. ఆమె నడికొట్టి చేత నడుము బలపరుచుకుని చేతులతో బలంగా పని చేయను. 18 తన వ్యాపార లాభం అనుభవించి తెలుసుకున్నాను రాత్రి ఆమె దేహం ఆరిపోదు. ఇలా చదువుకుంటే ఆవిడ 24-25 కూడా ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్లకు వర్తకులకు అమ్మును. ఇలా చదువుకుంటే ఆవిడ కూడా ఇంటి పని మాత్రమే కాకుండా బయట ఒక బిజినెస్ ఉమెన్గా కనబడుతుందండి. బిజినెస్ ఉమెన్గా కనబడుతుందండి. అంటే స్త్రీలు కూడా పని చేయొచ్చు లేదంటే పని చేయొచ్చు. కాకపోతే గ్రంథం ఏం చేయాల్సి వస్తుందంటే ఈ పనిలో పడి భర్తని పిల్లల్ని నిర్లక్ష్యం చేయకూడదండి. అది గుర్తుపెట్టుకోవాలండి. భర్తని పిల్లల్ని నిర్లక్ష్యం చేయకూడదండి. అంటే అర్థం ఏంటి? దాంతో ఇప్పుడు అప్పుల్లో పిచ్చుకెళ్ళి కూడా పని చేస్తూ బతుకురండి ఇద్దరు కూడా. అంటే వాళ్ళ చేతి వృత్తులు తేడా పోతున్నాం ఆ కుటుంబంలో ఇద్దరు కలిసి పని చేస్తారండి. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇంటి వద్ద నుండి పనిచేయడం ఇంటి బిజినెస్ సహాయం జరిగింది. ఏదైనా సరే కుటుంబంలో తన బిజినెస్లో తన వ్యాపార కలాపాల్లో భార్య కూడా సహకరిస్తుందని గ్రంథం చెప్తుంది. ఉద్యోగం చేయడానికి కాదు, ఉద్యోగం చేసుకోవచ్చు, వాళ్ళకి ఆర్థిక తప్పట్లేదు. కానీ కాకపోతే ఈ క్రమంలో పిల్లల్ని నిర్లక్ష్యం చేయకూడదు, పిల్లల్ని దూరం పడడం కానీ అంటే కుటుంబంలో కలిసి ఉంటే ఇవన్నీ జరిగించేసాను. అది గ్రంథం చెప్పే సమాధానం. ఎందుకంటే భార్య భర్తలు ఒకే దగ్గర ఉండాలి. పిల్లలతోనే తల్లి ఎక్కువ ఎటత్వం ఉండదు కాబట్టి శిశువులు అందుకని ఏమన్నారంటే తమ భర్తలను శిశువులు ప్రేమించేవారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పనిచేసుకునేవారును మంచివారు ఉండవాలని బోధి చెప్పిన పదం ఉంటుంది. తర్వాత మంచి ఉపదేశము చేయవారిని ఉండవలనని బోధించము. మంచి ఉపదేశం చెప్పేవారు ఉండాలంటే ఎవరు ఉండాలి? స్త్రీలు ఉండాలండి. ఎవరికి? తమ పిల్లలకు ఉండాలి. సంఘంలో పెద్ద స్త్రీలు చిన్నవారికి బోధించేవారుగా ఉండాలండి. వాస్తవానికి సంఘాలు కూడా స్త్రీల కొట్టం ఏర్పాటు చేసుకోవాలండి. కంపల్సరీగా స్త్రీల కొట్టమే ప్రతి సంఘాల్లో ఉండాలండి. వర్షిప్లో ఎలాగ మనం మెసేజ్ చెప్పుకుంటే వేరే విషయం, కానీ స్త్రీలు కూడా అవకాశం ఉన్నంత వరకు స్త్రీల కొట్టం ఏర్పాటు చేసుకుని స్త్రీల్లో స్త్రీలు చెప్పుకోవాలండి. అందరూ ట్రైనింగ్ అవ్వాలండి. ట్రైనింగ్ అనేది బైబిల్ ట్రైనింగ్ కదా, ఒక పురుషులు మాత్రమే ఎక్కడ నిర్బంధం చేయలేదు. మరొక మాట ఏమంటుందంటే సామర్థ్యం గలవారు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునే పాఠం ఉంటుందండి. ఇటు పట్టిలో ఉంటుందండి. సామర్థ్యం గలవారు ప్రతి ఒక్కరు కూడా మనం వాక్యం నేర్చుకోవాలండి. అక్కడ వాక్యం నేర్చుకోవాలి, మనం బోధించాలండి అంతా కూడా. రైట్, మళ్ళీ మొదటి పెద్ద రాష్ట్రపతికి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ అలంకారం అనేది ఇక్కడ ఏం సూచిస్తుందంటే సారా గారు
ఆవిడకి బాహ్య అలంకారం ఉన్నప్పటికీ కూడా ఆవిడకి అంతరంగ అలంకారంలో ఎక్కువ దృష్టి పెట్టిందండి ఆవిడ. ఏంటి అలంకారము? సాధువైనట్టు మృదువైనట్టు గుణము, అది ఆవిడకి అలంకారం అన్నమాట. స్త్రీలకు అలంకారం ఏమి ఉండాలంటే బాహ్య నగలు కాదు, లేదా వస్త్రాలు కాదు, కానీ గుణం అలంకారం అన్నమాట. అది దేవుని దృష్టి మిగుల విలువ కాదని గ్రంథం చెప్తుందండి. అంటే స్త్రీలు జనరల్గా క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలండి అంటేనండి, మాట సౌమ్యంగా ఉండాలండి. మాట ఎలా ఉండాలండి? కటుగా ఉండకూడదండి, నెమ్మదిగా మాట్లాడాలండి. మృదువు సాధువు అనేది సాత్వికం సూచించే మాట. సాత్వికం యేసులో ఏమన్నారు? నేను సాత్వికుడను దీన మనసు కలవాడని అంటారండి. అక్కడ సాత్వికుని గుణం కలిగి ఉండాలి లేడీస్. అంటే చాలా సౌమ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువ గయ్యలుగా మాట గట్టిగా విడిచిపెట్టిన అటువంటి నేచర్ ఉండకూడదు స్త్రీలకి. గ్రంథం అట్లా ఆలోచిస్తారు. మాట స్లోగా మాట్లాడాలి. స్లోగా అంటే అది అలంకారాలు చెప్పిన మాట. తక్కువ మాట్లాడాలి, స్లోగా మాట్లాడాలి. ఎక్కువ అరిచి కేకలేయడం అటువంటివి క్రైస్తవ స్త్రీలకు తగదండి. ఇప్పుడు ఆ విధానం బట్టి ఆవిడకు గౌరవం వచ్చింది. ఎవరు గౌరవం వచ్చింది? శారా గారికి. ఆవిడకు గుణం బట్టి ఆవిడకు గౌరవం వచ్చిందండి సమాజంలో. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తాను చూడండి. ఒక ఐఏఎస్ చదువుకున్న కలెక్టర్ ఒక స్త్రీ ఉన్నది అనుకోండి. ఐఏఎస్ చదువుకున్న ఒక స్త్రీకి సమాజంలో గౌరవం ఉంటుందా, లేదా ఒక సినిమా యాక్ట్రెస్ గౌరవం ఉంటుందా? ఐఏఎస్ ఉన్న చదువుకున్న ఆవిడకే గౌరవం ఉంటుందా? ఎందుకు గౌరవం ఉంటుందండి అక్కడ? ఇప్పుడు ఫాలోవర్స్ ట్విట్టర్లో ఫేస్బుక్ చూసుకుంటే ఈ యాక్ట్రెస్కి ఎక్కువ మంది ఉండొచ్చేమో, కానీ గౌరవం ఎవరికి ఉంటుందండి? ఈవిడ యాక్ట్రెస్ ఎంత అందంగా చూపించినా సరే, సినిమాల్లో కానీ ఇంకేదైనా సరే గౌరవం ఉండదండి. అది ఒక నీచంగా చూస్తారండి. మంచి మాటలు ఉండవండి వాళ్ళ గురించి, తప్పుడు మాటలు ఆడతారండి. కానీ ఒక చదువుకున్న స్త్రీ కానీ భయభూతులుగా స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధాలు గౌరవం ఉంటుందండి. స్త్రీలు ఎలా ఉండాలంటే అటువంటి గౌరవ కోచంలో ఉండాలండి. ఎప్పుడైనా సరే నలుగురితో మంచి అనే పిలిపించుకోవాలి తప్ప నలుగురితో వాళ్ళని ఒక చెడ్డగా అటువంటి మనం ఒకరికి ప్రేరేపించి చెడ్డతలు ప్రేరేపించడం అటువంటి మన గుణం ఉండకూడదు, మన కట్టుబాటు ఉండకూడదండి. మీకు అర్థమవుతుందండి? స్త్రీ అందరూ కూడా వాళ్ళకి ప్రవర్తన అనేది వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్లో కానీ మనం చూపించండి. బయట వ్యక్తులు కూడా మరొక మాటలు అంటే వాళ్ళ డ్రెస్సింగ్ కూడా నిండుగా ఉండాలండి. బయట వ్యక్తులకి వాళ్ళకి మళ్ళీ మనం అవకాశం ఇవ్వకుండా చెడ్డతలంపులకి అటువంటిగా స్త్రీలు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. డ్రెస్సింగ్ సెన్స్ కానీ మాట్లాడే విధానం ఇవన్నీ కూడా గుణం కింద వస్తుందండి. గుణం కింద వస్తుందండి. ఎప్పుడైతే ఒక స్త్రీ కరెక్ట్గా స్టాండర్డ్గా పవిత్రంగా ఉంటారో ఆ స్త్రీలకు ఎవరు రారండి. అవునా కదండి? స్ట్రిక్ట్గా ఉంటారు స్త్రీలు. స్ట్రిక్ట్గా ఉన్న స్త్రీకి ఎవరి రోజులకి ఎవరు రారండి. ఎందుకంటే వాళ్ళు తెలుసు, అమ్మో ఇటు మంచి ఆవిడ, మన ఊరికి వెళ్ళకూడదు, గౌరవం ఉంటుందండి. అదే కొంచెం లూజుగా ఉన్న స్త్రీ అని అంటే మీకు అర్థమని చెప్తాను. క్యారెక్టర్ లూజ్ అయిపోతే ఏమవుతుందండి? చెడ్డతనం వస్తే నలుగురు చెబుతారండి. అంటే దైవత స్త్రీ ఎలా ఉండాలంటే తక్కువ మాట్లాడాలి, తక్కువ నిదానంగా మాట్లాడాలి. తన కుటుంబంలో ఉన్న సమాజంలో ఒక రకంగా ఉంటుందండి. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ఎటువంటి స్త్రీలకు మాట్లాడద్దు. సంఘంలో ఇప్పుడు మనం ఎలాగైతే ఉన్నామో బయట కూడా అలాగే ఉండాలి. చాలామంది సంఘంలో ఉన్నప్పుడు మనం చక్కగా ఉంటామని, ఎందుకు దేవుడు ఉన్నాడు బాగా మనకు ఉంటుంది. బయట ఉంటే దేవుడు మమతా ఉందా? దేవుడు సర్వమంతరేమండి. అవునా కాదండి? ఎక్కడైనా దేవుడు ఉంటాడా? బయటికి రమ్మంతా దేవుడు తగ్గిపోతాడు ఏంటండి? సంఘంలో దేవుడు ఉంటాడు కరెక్టే, సంఘం బయట కూడా దేవుడు ఉంటాడా? స్త్రీ అయినా కాదండి, పురుషులైనా సరే ఎవరైనా సరేనండి. మనం వేషధాలుగా ఎక్కడ ఉండొచ్చు, కానీ దేవుడితో మనం ఉండలేమండి. దేవుడితో మనం వేషధాలుగా మనం ఉండలేం. మనం ఎలాగైనా సరే దేవుడు మనకు పసిగట్టేస్తాడండి. దేవుడు సర్వంతుడే, ఆయన సర్వజ్ఞుడు. మనం ఎవరినైనా మోసం చేయగలమేమో కానీ దేవుడు మనం మోసం చేయలేం. ఆయన కన్నులు సర్వభూమి అంతనే ఉన్నాయండి. ఆయన దగ్గర ఎవరు తప్పించుకోలేమండి. కాబట్టి శారా గారు అలా జీవించడానికి గ్రంథం చెప్తుందండి. తర్వాత వారికి మూడో పాయింట్ అంటే వారికి అంతరంగపు అలంకారము ఉంది అని పదం ఉందండి. అంతరంగపు అలంకారము. మనకి మనం మరొకసారి ఆలోచించే ఇదే మాటని వెలుపటి అలంకారం యొక్క అలంకారముగా ఉండకని పదం వాడారండి. అలంకారం అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ మన స్త్రీ దేహం మీద ఉండేది, అంతే కదా. ఇప్పుడు మీకు చెవు పోగులు నిరంతరం ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను.
కొన్ని వస్తువులు మీ బాడీ మీద నిరంతరం ఎప్పుడు ఉంటాయండి, అలంకారంగా ఉంటాయండి. కానీ పవిత్రమైన బైబిల్తో స్త్రీ ఎలా ఉండాలంటే ఆ గుణం అనేది వాళ్ళకి ఫిక్స్ అయిపోయి ఉండాలి, వాళ్ళకి అటాచ్ అయిపోవాలండి. వాళ్ళకి వాటి నుండి తీయలేని విధంగా వాళ్ళ గుణం అనేది వాళ్ళకి అలా ఉండాలండి, అంతరంగ స్వభావం. అలాగా సారా గారు ఆవిడ ఎక్కడున్నా సరే ఎలాగున్నా సరే అది నిలబెట్టుకుందండి. అలాగా ఆ మృదువైన గొప్ప స్వభావం అనేది, ఆ పవిత్ర ప్రవర్తన అనేది ఎప్పుడో కూడా అలా ప్రవర్తించేది. ఆవిడ ఆ ప్రవర్తననే అలంకారంగా భావించి అలా ఫిక్స్ అయిపోయిందండి. కాబట్టి అంతరంగ అలంకారము వాళ్ళకి స్త్రీకి దేవుని మిక్కులు విలువ కలగజేసేగా ఉంటుందండి. మనం ఎంతో చదువుకున్నాం, దేవుడు మొదటి ఎలా సెలవిచ్చను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఉన్నాను. మనుషులు పైరూపం లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఇప్పుడు లోకల్ స్త్రీలు ఎలా ఉంటారండి, బాగా ఎలా ఆలోచిస్తారంటే అందరూ నన్ను చూడాలి, అట్రాక్ట్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అలంకరణ. కొంతమంది డబ్బున్న వ్యక్తులు కానీ, కొంతమంది యాక్టర్స్ కానీ, మన సిటీలు చూసుకుంటే అందరూ అలా ఉంటారండి. మనుషులకి అట్రాక్ట్గా కనబడాలని వాళ్ళకి అలంకరణ కానీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఉంటుంది, అవునా కదా? ఉంటుందండి. అదే భయభక్తి గల స్త్రీలు ఎలా ఆలోచిస్తారంటే నేను మనుషులు కాదు కానీ దేవునికి అందం కనబడాలి అని ఆలోచిస్తారండి. దేవునికి అందం ఎలా కనబడతాం? మనిషి హృదయం బట్టి దేవుడికి అందం కనపడతారండి. ఆ విషయం ఎవరు గ్రహిస్తారు? భయభక్తి గల స్త్రీలు గ్రహిస్తారు తప్ప లోపల స్త్రీలు గ్రహించాలి, అర్థమవుతుంది కూడా. కాబట్టి ఒక స్త్రీ ఎలా నడుచుకుంటుందంటే, భయభక్తి గల స్త్రీ ఎలా నడుచుకుంటుందంటే బాహ్య అలంకారం కన్నా ఎక్కువ అంతరంగ అలంకారం ఎక్కువ విలువ వేస్తుంది. అంతరంగ అలవాటు అంటే ప్రవర్తన గుణము, అది అంతరంగం అలంకారం అని. అది ఎప్పుడు కూడా నిరంతరము వాళ్ళ బాడీ నిశ్చితమే ఉంటుందండి. అది ఎప్పుడు ఎల్లప్పుడు కూడా దేవుణ్ణి ఆనందింపజేయడానికి వాళ్ళు ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంటారండి. ఆలోచన చదువుకుంటే మొదటి పేతురు 3:5 చదువుకుందాం. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నది. ఇక్కడ మరొక మాట, లోబడి ఉండుట అన్న పదం కూడా అలంకరణ కింద వస్తుందని చెప్పారండి. పవిత్ర ప్రవర్తన ఒక అలంకారం అయితే, సాధు మృదుట గుణము ఒక అలంకారం అయితే, లోబడి ఉండుట పురుషులు అది కూడా ఒక అలంకారం అండి. అది కూడా గొప్ప ఇదండి దేవుని దగ్గర స్త్రీల ఉద్దేశించి. లోబడి ఉండుట తమను తాము అలంకరించుకుంటారు. 6వ చదువుకుందాం. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఆ ప్రకారము సారా అబ్రహాం ఎలా పిలిచేదండి? అబ్రహాం గారిని యజమానుని పిలిచేదండి. వాస్తవానికి ఈ పదం ఏదైతే ఉందో మరొక మిగతా వచనాల్లో ప్రభు అని అర్థం చేసుకోవాలండి. ప్రభు, లార్డ్ అని పదం అంటే తండ్రి దేవునికి ఏ పదం వాడారో, యేసుతోడికి ఏ పదం వాడారో అటువంటి పదమే ఇక్కడ వాడారు. అంటే బహుశా అంటే తన భర్తని అంత గౌరవంగా పిలవడం కూడా అంత గౌరవం చూపించిందండి. ఎవరు? సారా గారు. యజమానుడు అంటే నా మీద అధికారం గలవాడని అర్థం చేసుకోవాలండి. భర్తలో భార్యలో భర్తలో అంత గౌరవం విధేయత చూపాలండి. అది దేవుని దృష్టిలో గొప్ప అలంకారం అండి. మనం చిన్నగా అయిపోవడం కాదు, స్త్రీలు దేవుని దృష్టికి అలంకారం అండి. దేవుని దృష్టికి అలంకారం. అక్కడ మనం చదువుకుంటే ఆలోచన కిందకు వస్తే మీరును అంటే స్త్రీలకు సంబంధించి స్త్రీలందరూ కూడా యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరకి ఉన్నడలా ఆమెకు పిల్లలు ఆగుదరు. ఎవరైతే ఆ విధంగా యోగ్యంగా నడుచుకుంటారో ఏ భయమునకు బెదరకి ఉన్నాడలా, ఎవరైతే దేవుని ఎల్ల అంత భయభక్తులు కలిసి చూపిస్తే మరి దేనికి భయపడరంట స్త్రీలన్నీ కూడా. స్త్రీల గురించి చెప్తే ఇక్కడ వాళ్ళు ఎవరికి భయపడరు. ఎందుకు భయపడరంటే దేవుని మీద విశ్వాసం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు దేవుడు తప్ప ఎవరికి భయపడరండి. ఎవరికైతే దేవుని మీద విశ్వాసం తక్కువ ఉంటుందో వాళ్ళు దేవుడు తప్ప అందరికి భయపడతారు. మత్తయి సువార్త 10:20 చదువుకుంటే మత్తయి సువార్త 10:20 చదువుకుంటే ఎవరికి భయపడాలో గ్రంథం చెప్తుందని.
10, 28 చదవండి. 28. మరియు ఆత్మను చంపనేరక ఎవరు భయపడాలి ఎక్కువ? మనం దేవుడు ఆత్మను దేహమును రెండు చంపుకోవాలి, నీ మిక్కిలి భయపడిన గ్రంథం చెప్తుందండి. అంటే ఆత్మ కూడా శిక్షించే శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. మనిషి మహా అయితే దేహాన్ని శిక్ష చేయగలడు, దేహాన్ని నాశనం చేయగలడు, కానీ ఆత్మ చేయగలడు ఏమైనా? ఏ మనిషి అయినా అసలు ఆత్మని ఎవరు చూడలేము. ఆత్మ ఎంగేజ్ చేయగలడు మనిషి. దేవుడైతే శరీరాన్ని ఏమేమి చేయగలడు? నాశనం చేయగలడు. ఆత్మ కూడా నాశనం చేయగలడు. అంటే ఎవరు శక్తిమంతుడు అండి? దేవుడు శక్తిమంతుడు. స్త్రీలు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో దేవుని యందు, వాళ్ళకి ఇంకా భయం ఉండదన్నారు. వాళ్ళకి స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుందండి. వాళ్ళు స్ట్రాంగెస్ట్గా ఉంటారండి. మేము చదువుకున్నాను మనం సంపూర్ణ పదం చదువుకున్నాం, ఫైనల్ స్టేజ్. ఆ స్థితిలో ఎవరైతే వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎవరికి భయపడరండి. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా సరే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారండి. సంపూర్ణులు అంటే బలవంతులు. వాళ్ళు ఎవరికి భయపడరు. క్రైస్తవ సమాజం మొదటి ఆదిమ సంఘంలో చాలా మంది హతసాక్షులు అయిపోయి మనం నేర్చుకున్న ప్రకటన గ్రంథంలో చాలా మంది చనిపోయారు. దాంట్లో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారండి. వాళ్ళు భయపడ్డారు. అప్పుడు భయపడలేదు, ఎప్పుడు భయపడలేదు. ఎందుకు అంత ధైర్యం వాళ్ళకి వచ్చింది? వాళ్ళకి దేని బట్టి ధైర్యం వచ్చింది? వాళ్ళకి దేవుని బట్టి ధైర్యం వచ్చిందని. రోమన్స్ వాళ్ళు శిక్షిస్తుంటే మీరు చంపుకుంటే నీ పురుషులు బయటకు వచ్చాడు, స్త్రీలు కూడా వచ్చారండి వాళ్ళతో పాటు. అంత ధైర్యం వాళ్ళకి వచ్చిందండి. వాళ్ళకి దేవుని మీద విశ్వాసం ఉన్న బట్టి విశ్వాసం. మీరు మహా అయితే మా ప్రాణాలు తీయగలరు, కానీ మా ఆత్మ మీరేం చేయలేరని ఆ విశ్వాసం వాళ్ళకి ఉందండి. ఆ విశ్వాసం ఎవరికైనా స్త్రీలకు ఉంటుందో, స్త్రీలైనా పురుషుడైనా సరే, వాళ్ళు దేనికే భయపడరండి. వాళ్ళకి దేవుని తప్ప దేనికి భయపడరు. 118 కీర్తన 6వ వచనం చదువుకుంటే, 118, 6 చదువుకుందాం. యెహోవా నేను భయపడను, నరులు నాకు ఏం చేయగలదని ఇక్కడ కీర్తనగా అనడం జరుగుతుంది. అంటే యెహోవా ఎవరి పక్షాన ఉంటున్న ఫీలింగ్ ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి ఇంకా భయం ఉండదని. దేనికి భయపడ్డాడు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాడు. సమస్య ఎదుర్కొన్నవాడు పిరికివాడు ఆత్మహత్య చేసుకుంటాడు. స్త్రీ అయినా పురుషుడైనా సరే. కానీ యెహోవా పక్షాన ఎవరైతే ఉంటారో, యెహోవా విశ్వాసాలు భయపడి ఎవరు ఉంటారో వాళ్ళకి ఏ భయం ఉండదండి వాళ్ళకి. అందుకే ఇక్కడ కీర్తన ఏమంటున్నాడు? ఇక్కడ యెహోవా నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేం చేయగలరు అంటారు. ఈ మాట ఎవరు అనగలరంటే విశ్వాసం సంపూర్ణంగా ఎవరైతే ఉంటుందో వాళ్ళు అనగలరండి ఆ మాట. రైట్. ఆఖరి పాయింట్ ఏంటంటే, ఆ స్త్రీలు కూడా వాళ్ళు ప్రేమపూర్వకంగా గౌరవించబడ్డారు అని ఆలోచిస్తాం. ఆఖరి పాయింట్ అంటే స్త్రీలు కూడా ప్రేమపూర్వకంగా గౌరవించబడ్డారు. ఆదికాండము 1 పేతురు 3:7 చదువుకుంటే, అటువలనే పురుషులారా. ఇంతవరకు స్త్రీల గురించి సంభాషణ 1వ వచనం నుంచి 6 దాకా ఉంటుందండి. ఇప్పుడు పురుషుల ఉద్దేశించి ఉంటున్నమాట. పేతురు ఏమన్నారు? అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన కట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయడం. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు పురుషులు చెప్తున్నారు. పురుషులు చేయవలసింది ఏంటంటే, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో కూడా పాలివారు. ఎవరైతే భార్య భర్తలు అవుతారో అప్పుడు దేవుని దృష్టిలో వాళ్ళిద్దరూ అవుతారండి. వ్యక్తుల పరంగా శరీరం ఒకటే, ఏక శరీరం అవుతారండి. భార్య భర్త తన శరీరంలో సగభాగం భార్య అవుతుందండి. అంటే ఇద్దరు ఒకటే దేవుని దృష్టిలో. ఇక్కడ ఏమంటారంటే, పురుషులు చెప్తే ఏమంటారంటే, మీ భార్యలు మీతో పాలువారే ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన కట్టమని భార్యను సన్మానించి. ఇక్కడ స్త్రీని బలహీన కట్టమని చెప్పడం జరిగింది. బలహీన కట్టమని అర్థం ఏంటి? దేనిలో బలహీనం అండి? ఇది శారీరకంగా బలహీనం, మానసిక బలహీనం అండి. నేను కూడా మొదట 2 అనుకున్నానేమో, కానీ మనం ఇంకా గ్రంథం ప్రయత్నం చేస్తే శారీరకంగా మాత్రమే బలహీనం అండి స్త్రీ, మానసికంగా కూడా కాదండి. అంటే వాక్యం ఇంకా లోతుగా పరిశీలిస్తే ఇక్కడ చెప్పిన మాట
బలహీనమైన పదం ఎందుకు వాడారంటే స్త్రీలకు ఉద్దేశించి శారీరకంగా మాత్రమే, అదొక్కటే మాత్రం తప్ప మిగతా పరంగా అన్నింటిలో అంతో సమానం పురుషులతో. వాస్తవానికి పురుషులు కొంచెం బలంగా ఉంటారు, వాళ్ళకున్న శరీరం విధానం బట్టి. స్త్రీలకున్న వాళ్ళకు స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది బాడీకి. దేవుడు వాళ్ళని ఒక రకంగా డిజైన్ చేశాడు, మనుషుల్ని పురుషులు ఒక రకంగా డిజైన్ చేశాడు. కానీ ఒక్క స్త్రీలో అంటే బలంలో తక్కువ కొన్ని బలహీన తప్ప మిగతా అన్నింటిలో స్త్రీలు స్ట్రాంగ్ అనండి. విశ్వాసాలు కూడా స్త్రీలు స్ట్రాంగ్ అనండి, అవునా కదండి? విశ్వాసాలు ఏమాత్రం స్త్రీలు తక్కువ కాదండి, భక్తులు కూడా తక్కువ కాదండి, ఆలోచనలు కూడా తక్కువ కాదండి. సాధారణంగా ఎక్కువ స్త్రీలు మెత్తన హృదయం కలిగి ఉంటారండి, ఎక్కువ సౌమ్యంగా ఉంటారు, చాలా తక్కువ సందర్భంలో కఠినంగా ఉంటారు స్త్రీలు. అయితే పురుషులు ఏమైనా వాళ్ళని సన్మానించే పదం అండి, సన్మానం అంతవరకే. దీన్ని మరొక మాటలో రెస్పెక్ట్ అని పదం వాడారు, హానరు అని పదం వాడారు. గౌరవించి అంటే బలహీనమైన మనం పనికి మాందని అర్థం చేసుకోకూడదు. స్త్రీలు భర్త ఈవిడేం చేయలేదు అలాంటి రకంగా బాగా ఉండకూడదండి. ఒక కుటుంబంలో పురుషులు ఎలా ఉండాలంటే స్త్రీలు కూడా వాళ్ళని గౌరవించాలండి, తన భార్యల్ని గౌరవించాలండి. ఇప్పుడు అబ్రాహాం గారు సారాన్ని గౌరవించగా లేదండి. అక్కడ మనకేమైనా ఏమైనా ఆధారం ఉందా వాక్యాధారం ఏమైనా? ఒక 2 నిమిషాలు చదువుకుంటే ఆదికాండము 21 అధ్యాయము 10-14 చదువుకుంటే ఒక చిన్న సందర్భంలో మొదట సారా గారికి పిల్లలు పుట్టలేదండి. పుట్టకపోతే హాగర్ గారిని నువ్వు హాగర్తో ఆవిడతో ఉండు, ఆవిడతో పిల్లల పని సారే సలహా ఇచ్చింది. ఎవరికి? అబ్రాహాం గారికి. అప్పుడు అబ్రాహాము హాగర్ గారితో ఇష్మాయేలు కుమారుడు కంటాడండి. కన్నప్పుడేమో తర్వాత 21:10 చదువుకుంటా ఒకసారి. ఈ దాసిని నీ కుమారుని వెళ్ళగొట్టము, ఈ దాసి కుమారుడు నా కుమారుడిని ఇస్సాకుతో వారసుడు ఉండడని అబ్రాహాంతో నేను. వాస్తవానికి హాగర్ నుంచి హాగర్తో ఉండమని చెప్పింది ఎవరు? సారా గారే. ఆ తర్వాత ఆ బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ ఎక్కిరేస్తాడండి. అంటే హాగర్ కూడా సారాన్ని హీనంగా చూస్తాను. హాగర్ గర్భం ధరిచినప్పుడు అబ్రాహాం ద్వారా సారాన్ని హీనంగా చూస్తాను. అప్పుడు ఎవరికైనా కోపం వస్తుందండి, ఎవరికైనా కోపం వస్తుంది. మనం పనులు తీసిపెట్టి ఒక మంచి స్థాయిలో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు ఎంత వినమ్రంగా గౌరవం రూపాయలు. అలాంటి సిచ్యువేషన్లో అప్పుడు తినేమంటుందండి సారా అబ్రాహాంతో, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టమని చెప్పడం జరుగుతుందండి. అప్పుడు అబ్రాహాం ఏం చేశారు? వద్దు ఎలా వెళ్ళగొట్టేస్తాం, నీ మాట బట్టి ఏంటి అన్నారా, లేకపోతే తను చెప్పిన ప్రకారం చేశారు? అక్కడ సారా చెప్పిన ప్రకారమే అబ్రాహాం చేశారండి. మీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ మన పాయింట్ ఏంటంటే తన మాటకి ఎవరు విలువ ఇచ్చారు? అక్కడ అబ్రాహాం విలువ ఇచ్చారండి. అబ్రాహాం తను విలువ ఇచ్చారండి. విలువ ఇవ్వడం బట్టి తను ఇప్పుడే కాదు, మనకు తెలిసిన సందర్భం అది ఒకటే, కానీ జీవితాలు అంతా కూడా ఉదాహరణ ఆలోచించండి. దేవుడు వాళ్ళ ఊరు నుండి ఒక అనాథ నడిపించినప్పుడు తన భార్యతో బయలుదేరారు. ఎవరు? అబ్రాహాం. ఇప్పుడు సడన్గా మన భార్యతో పెళ్ళిన తర్వాత మనం అందరూ ఒక దూరం ప్లేస్కి వెళ్ళిపోతాం. దేవుడు చెప్పాడంటే ఎవరైనా స్త్రీలు సహకరిస్తారా? నీకు పిచ్చి పట్టింది అంటారా? దేవుడు చెప్పడం ఏంటి, ఎక్కడికి వెళ్ళడం ఏంటి? సొంత ఊళ్ళు సొంత ఊరిలో బలం ఉంటుంది, బయట ఊరిలో బలం ఉంటుందండి. సొంతంలో బలం ఉంటుందండి. మన సొంత ఊరు, సొంత ప్రాంగణం, సొంత మనిషి విడిచిపెట్టి దూరంగా వెళ్ళడం అంటే ఎంత కష్టమైన విషయం అండి. కానీ అక్కడ సారా ఏం చేసింది? అక్కడ లోబడి చెప్పినట్టు విని లోబడిందండి. ఎవరికి లోబడింది? అప్పుడు లోబడి విధానం బట్టి తన దూరం వెళ్ళగలిగిందండి. తనతో పాటు ఎక్కడికెళ్తే తీసుకెళ్ళి తనతో పాటు వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? నా భర్త నాకు హాని చేయడు, నా భర్త నిన్ను లోబడాలి, తను ఏం చేసినా మంచి చేస్తున్న ఫీలింగ్ ఎవరిలో ఉంది? సారా అబ్రాహాం నమ్మిందండి. ఆ నమ్మడం కూడా గౌరవం. ఒక వ్యక్తికి లోబడితే మనం అన్ని సమర్పించుకుంటాం. ఒక వ్యక్తి ఎవరైతే వ్యక్తికి సంపూర్ణంగా లోబడతాడో తను సరెండర్ అయిపోతాడు వ్యక్తికి. ఆ లోబడ్డం మనం కూడా దేవుడికి లోబడాలి, మనం క్రీస్తుకు లోబడాలి. మన క్రీస్తుకు లోబడడం అర్థం ఏంటి? ఏం చెప్పి మనం చేయాల్సిందే, ఎక్కడికి వెళ్తే మనం నడిపించవలసిందా, మనం సందేహించకూడదండి. సందేహిస్తే లోబడినట్టు కాదండి. కానీ సారా తను ఎక్కడికి వెళ్ళినా తను లోబడిందండి. లోబడి ఆ విధంగా తనకు తన గుణాన్ని ప్రదర్శించింది. అందుబట్టే దేవుడు తనకి అంత గొప్ప ఆతిథ్యం తన పేరున రాయించారండి. అంతేకాకుండా ఒకసారి దేవదూతలు వచ్చినప్పుడు
అబ్రాహాముకేమో ఒక ఆతిథ్యం ఇచ్చినప్పుడు తను కూడా సహకరిస్తుందండి. ఒకసారి మనము ఆదికాండంలో ఉంటుంది. ఆదికాండంలో ఒకసారి అబ్రాహాం గారి ఇంటికి ఎవరు వస్తారని దేవదూతలు వస్తారండి. వచ్చినప్పుడు అబ్రాహాం వెంటనే ఇంట్లోకి వెళ్ళి తన భార్యతో అంటాడండి. ఏమంటాడంటే, ఇగో ఒక అతిథులు వచ్చారు మన ఇంటికి, అప్పుడు ఏం చేయాలి మనం, నువ్వు అర్జెంటుగా వెంటనే ఏదో ఒక ఫుడ్ ప్రిపేర్ చేసి అప్పుడు దొరుకుతుంది అక్కడ సారాతో. అప్పుడు తను వెంటనే ఏం చేసిందండి, ప్రిపేర్ చేసిందా, నీకు పని పోలేదు, ఎప్పుడు ఇలాగ ఎవరు వస్తారో ఇలాగ ఇబ్బంది పడతారు, ఆ మాట అన్నా. అంటే వాస్తవానికి అతిథి మర్యాద చేయడం చాలా గొప్ప విషయం అని. ఎవరైనా సరే మన కొత్త నిబంధనలు కూడా ఎవరైతే పెద్దలుగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక పాయింట్ ఏమైపడిందంటే అతిథి ప్రియుడ పదం ఉంటుందని. అతిథి వస్తే మర్యాద చేయాలి, అతిథి వస్తే మనం వాళ్ళకి భోజనం పెట్టాలి. అది ఆనాడే అబ్రహాంకు ఎవరైనా పాపం దేవతలు వచ్చినప్పుడు వాళ్ళకి అతిథి ప్రియం చేశారు. తన మాత్రం కూడా తనతో పాటు ఎవరు సహకరించారు, తన భార్య కూడా సహకరించింది. తన భార్య కూడా తనతో పాటు సహకరించి అప్పుడు వాళ్ళకి భోజనం సిద్ధపరచడం జరిగిందండి. అలా తన ప్రతి విషయంలో కూడా తనకు తోడుగా నీడగా నిలిచిందండి. ఎవరు, సారా గారు. అబ్రాహాం చివరి వరకు కూడా తన తెలియని చోటుకి వెళ్ళింది, భయంకర పరిస్థితులు ఎదుర్కొంది. ఇటువంటి భయంకర స్థితులు ప్రదేశానికి వెళ్ళినా సరే నా భర్త నాతో ఉన్నాడని, దేవుడు నాతో ఉన్నాడని ఒక విశ్వాసం ఉందని. వాస్తవానికి దేవుడు అబ్రాహాముకి వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా ఇస్సాకు పుట్టాడు? 20 సంవత్సరాలు ఇస్సాకు పుట్టాడండి. దేవుడు అబ్రాహాంతో వాగ్దానం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కానీ 25 సంవత్సరాలుగా ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడండి అబ్రాహాంకి. 20 సంవత్సరాలు వెయిట్ చేసింది. ఎవరు వెయిట్ చేస్తారు? అబ్రాహాం వెయిట్ చేశారు. అబ్రాహాంతో పాటు సారా కూడా వెయిట్ చేసిందండి. అందరూ అబ్రాహాం అంటారు కానీ అబ్రాహాం కూడా సారా కూడా ఉందండి అక్కడ. ఆవిడ కూడా వెయిట్ చేసిందండి. అప్పుడు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు అనుకోండి. వాస్తవానికి వీళ్ళిద్దరికి 10 సంవత్సరాలు తేడా అండి. ఎవరికి? అబ్రాహాంకి సారాకి 10 సంవత్సరాలు తేడా. ఒక సందర్భంలో నేను 100 ఏళ్ళ వాడను, సారే నా భార్య 90 ఏళ్ళ వాళ్ళ పదం వాడుతారు. ఇంచు ఇద్దరు 10 ఏళ్ళు తేడా. అంటే తేడాన్ని పక్కన పెడితే సరే అబ్రాహాంతో పాటు ఆవిడ కూడా వెయిట్ చూస్తుందండి. అలాగే ఆవిడ ఇస్సాకును కనడం వల్ల ఇస్సాకు నుంచి అనేక సంతానం ఏర్పడిందండి. అలాగా గొప్పగా తన విశ్వాస జీవితం కొనసాగించింది. ఆఖరిగా తను చనిపోయినప్పుడు కూడా అబ్రాహాం గారు ఎంతో బాధపడినట్టు చూసామండి. ఆదికాండము 23 చదువుకుంటే బైబిల్ అంతటిలో ఒక స్త్రీ చనిపోయినప్పుడు ఆవిడ ఏజ్ అనేది కేవలం సారా గారి విషయంలో జరిగిందండి. ఇంకెక్కడ కూడా ఏ పేరు కూడా మెన్షన్ చేయబడలేదు. సారా గారి విషయంలో మాత్రమే ఆవిడ చనిపోయినప్పుడు ఆవిడ ఏజ్ రాయించబడింది గ్రంథంలో. ఎన్ని సంవత్సరాలు ఆవిడకి? 120 సంవత్సరాలు అండి. ఆవిడ అబ్రాహాం గారు ఏం చేశారు? చదువు ఇంకా ఒకసారి చదవండి కంటిన్యూస్గా. సారా కానాను దేశమందలి హెబ్రోను కిర్యతర్బాలో మృతి పొందాను. అప్పుడు అబ్రాహాము సారా నిమిత్తము అంగలాచుటకును ఆమె గూర్చి ఏడ్చుటకును వచ్చెను. లేచి అక్కడ చాలండి. ఆ విధంగా ఏమైందంటే అబ్రాహాం గారు తను చనిపోయినప్పుడు ఎంతో బాధపడ్డారు. అబ్రాహాం గారు ఎప్పుడు తనని దాసిగా బానిసగా చూడలేదండి. తన కుటుంబంలో తన జీవిత ప్రయాణంలో తనను గౌరవించాడు. ఆమె అతను లోబడిందండి. అర్థమవుతుందండి. అబ్రాహాము ఆమె అభిప్రాయం గౌరవించాడు. ఈమె ఏం చేసింది? ఆయనకి లోబడిందండి. ఎవరు బానిసత్వం చూడలేదు. అంటే ఇద్దరు కూడా దేవుని చిత్తంలో మెలిగారండి. కాబట్టి ఆ విశ్వాసం కుటుంబంగా వాళ్ళ పేరు కుటుంబం గ్రంథం బట్టి రాయించబడింది. వీళ్ళతో మాత్రం కాదండి. ఇస్సాకు కూడా గొప్ప విశ్వాసపడ్డాడు. వాళ్ళ కుమారుడు ఇస్సాకు కూడా అబ్రాహాంలో మంచి విశ్వాసపడ్డాడు. ఆయన కూడా మంచి భక్తిపడ్డాడు. ఆఖరి ఇస్సాకు గారికి రెప్పా గారు వచ్చిన తర్వాత ఆ సందర్భం చదువుకుంటే ఆ చదివి ముగించాను. ఆదికాండము 24 అధ్యాయం చదువుకుంటే 24 అధ్యాయము 67 చదువుకుంటే ఆదికాండము 24 అధ్యాయం 67 చదువుకుంటే పొలంలో నడుచున్న
ఆ మనుషుడు ఎవరని దాసుని అడుగగా ఆమె ముసుగు వేసుకున్నాను. ఎవరో రెప్పక ముసుగు వేసుకుంటారు. రెప్పకాన్ని తీసుకొచ్చారు ఇస్సాకు దగ్గరికి. అప్పుడు ఏం సందర్భం, అప్పుడు ఏం చదివింది 66లో. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకు వివరించి చెప్పాను. 67 ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములకు ఆమెను తీసుకుని పోయిను. అప్పుడు ఫస్ట్ ఇస్సాకు రెప్పక కూడా ఏం చేశాడు? ఇస్సాకు తన తల్లి గుడారం తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు తల్లి గుడారంలోకి? అది తన తల్లి మీద చూపించే ఒక ప్రేమ, ఒక అభిమానం, ఒక గౌరవం. తన మొదట తన భార్యగా చేసుకోకముందు తన తల్లి గుడారాన్ని తీసుకెళ్ళి అతడు రెబెకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించును. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమే దుఃఖ నివారణ పొందిన వచనం ఉందండి. ఎప్పుడు ఇస్సాకు తన దుఃఖం బాధను ఎప్పుడు పోయిందంటే తన భార్య వచ్చినప్పుడు. తన తల్లి చనిపోయి ఎంత బాధపడ్డాడో ఇస్సాకు ఆ ప్లేస్ ఎవరు కూర్చారండి? దేవుడు భార్య గారు కూర్చారండి. భార్య అంటే విధంగా తల్లి స్థానం లాంటిదిన ఒక పురుషుడికి తల్లి తర్వాత ఎవరో స్థానం అది భార్యనే. 2 మాటలు చదువు ముగించదు. సామెతల గ్రంథము 18:22 చదువుకుంటే, సామెతల గ్రంథం 18:22. భార్య దొరికినవానికి మేలు దొరికెను, అటువాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. భార్య దొరికిన మేలు దొరికినట్టండి. అటువాడు దేవుడు అనుగ్రహం పొందినవాడు. ఒక కుటుంబం ఏర్పడిందంటే, ఒక కుటుంబంలో 2 భార్య భర్తలు కలిసారంటే ఎవరు అనుగ్రహం ఉందా కదా? దేవుని అనుగ్రహం ఉందండి. భార్యను ఎవరిచ్చాడు? యెహోవా అనుగ్రహించిన భావించాలి. ఒక పురుషుడికి తన భార్య వచ్చిందంటే తన వివాహ బంధం ద్వారా తను ఏమో భావించాలి? నాకు దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు తన భార్యను భావించాలి. పిల్లలు కూడా ఆయన ఇచ్చు బహుమానంగా. అంటే ఒక కుటుంబం ఏర్పడంటే ఎవరి ప్రేమే ఉండాలి? దేవుని ప్రేమే ఉండాలని. సామెతలు 31:20 చదువుకుంటే, సామెతల గ్రంథము 31:20 చదువుకుంటే, ఆమె కుమారులు లేచి ఆమెను ధనురాలందరూ చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ మించిన దానవని ఆమె పెనిమెట్టి ఆమెను పొగడును. అలాగే ఒక స్త్రీ ఎలా ఉండాలంటే ఒక కుటుంబంలో తన చివరికి వచ్చే నాటికండి తన కుమారులు తన పెమిటి పొగడాలండి. స్త్రీని ఎలా పొగడాలంటే ఆ కుమారులు ఇచ్చి ఆమె ధనురాలు అంటారండి. ఇప్పుడు సారా విషయంలో అందరూ బాధపడ్డారు, అందరూ పొగిడారు. ఇస్సాకు కూడా తన తల్లి ఉన్న గదికి వెళ్ళి తన భార్యను రెబెకా భార్యగా చేసుకున్నాడండి. అది దాని ఎడ తను చూపించే గౌరవం అండి. కానీ పిల్లరా అదే 30 చదువుకుంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తి గల స్త్రీ కొనియాడబడును. సాధారణంగా అందము భయభక్తి కలిగి ఉండడం 2 ఒకళ్ళు ఉండడం చాలా కష్టం, తక్కువ మందిలో ఉంటాయి. సాధారణంగా స్త్రీలు అందం ఉండడం కూడా వాళ్ళకి అతిశయం వచ్చేస్తుంది. అవునా కదా? నాకు అందం ఉంది, నాకేంటి అన్న ఫీలింగ్ వస్తుందండి సాధారణంగా ఏ స్త్రీ అయినా సరే. కానీ భయభక్తిగా స్త్రీ ఎలా చేస్తుందంటే తన అందాన్ని తక్కువ చేసుకుంటూ దేవుడికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. అటువంటి వారిలో ఎవరున్నారు? ఆ లిస్టులో సారా గారు వస్తారు. ఆవిడ అందగత్తే, చాలా అందగా స్త్రీ. అంతకన్నా దేవుని యందు భయభక్తి గల స్త్రీ అండి. ఇస్తారు కూడా ఆవిడ అందగత్తే. నిజంగా ఆవిడ కూడా దేవుడితో భయభక్తి గల స్త్రీ. ఇక్కడ పిల్లరా మన ఇద్దరికి ఏం నేర్చుకున్నామంటే, స్త్రీలు ఎలా ఉండాలంటే స్త్రీలందరూ కూడా సారా పిల్లలుగా పిలవబడాలి. ఎందుకు పిలవబడాలి? ఆవిడకున్న లక్షణాలు బట్టి పిలవబడాలి. సారా కుమార్తెగా పిలవబడాలి. అది గొప్ప ఆధిక్యం. సారాగా ఉన్న లక్షణాలు ఏంటి ఆలోచించమంటే, ఆవిడ వెలుపడి అలా కాకుండా తన భర్తకు లోబడింది, తన భర్తను ప్రేమించింది, తన కుమారులను ప్రేమించింది. తర్వాత తన అంతరంగ స్వభావాన్ని దేవునికి ఇష్టంగా మార్చుకుంది. ఎక్కువ బాహ్య అలంకరణ కాకుండా ఆంతరంగ అలంకరణ మీద తను దృష్టి పెట్టింది. అతిథి మర్యాద చేయడంలో తన ప్రవర్తన బట్టి, తన మాట తీరు బట్టి, ఇవన్నీ లక్షణాలండి. ఇవన్నీ కూడా ప్రతి స్త్రీ కలిగి ఉంటే ఆ స్త్రీని దేవుడు మెచ్చుకుంటాడు. ఆ కుటుంబం పట్ల దేవుని కృప ఉంటుందని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. దేవుడి మాటని దీవించి ఆస్వాదించిన ఆమె. అందరూ వందనాలు.